లెటర్ పి వాళ్ళకి పి పక్కన రెండో అక్షరంగా ఆర్ వస్తే లైఫ్ ఎలా ఉంటుంది? సో పి అనేది చాల్డిన్ సిస్టంలో సంఖ్యాబలం 8. సో పి అనే పేరుకి శక్తి ఎక్కువ. 8 అంటే మనీ, ఎనర్జీ. సో పి ఈస్ ఫార్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. సో వీళ్ళు చాలా మొండి వాళ్ళు, ధైర్యవంతులు, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. వీళ్ళకి సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఉన్న డబ్బుల్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారు. మంచి మనసు గల వాళ్ళు. బట్ పీలో డిఫెక్ట్ ఏమంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో పీ వాళ్ళు పైకి లేగలరు, కిందకి పడగలరు. సో పీ వాళ్ళు డబ్బు బాగున్నప్పుడు దాచిపెట్టుకుంటే డౌన్ అయినప్పుడు వాడుకోవడానికి బాగా పనికొస్తుంది. అపాత్ర దానాలు ధర్మాలు చేయకండి, కొంచెం కొంచెం దాన ధర్మాలు చేయండి, ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకోండి. ఇది నా సలహా. సో పీ వాళ్ళకి 2025లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 2025 అంటే 9, పీ అంటే 8. 8కి 9కి అంత మంచి రిలేషన్ లేదు. సో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. 2025 అంటే 9 అంటే రెడ్. ఈ 2025ని మనము అనుకరించి సో ప్లీజింగ్గా ముందుకెళ్తేనే లైఫ్ బాగుంటుంది. అదర్వైజ్ 2025 విల్ బీ ఫుల్ ఆఫ్ బ్లడ్, యాక్సిడెంట్, కోరల్స్, డిస్ప్యూట్స్. అంటే ఈ రెడ్ అనేది రక్తపాతం ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్. అది ఫ్లైట్ యాక్సిడెంట్స్ కావచ్చు, సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, తొక్కిసలాట్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఇన్ 2025. అది లెటర్ పి వాళ్ళకి ఈ 2025లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా నేను చెప్పబోయే ఈ 7 or 8 నేమ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పి పక్కన ఆర్ వచ్చిన వాళ్ళకి ఈ 2025లో కష్టాలు ఎక్కువ ఉంటాయి. పి అంటే 8, ఆర్ అంటే 9. సో 8కి 9కి పడదన్నాను. సో లైక్ ప్రసాద్, PRASAD, పి పక్కన ఆర్ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ప్రసాద్లో పి పక్కన ఆర్ రావడమే కాకుండా 6 అక్షరాలకి 1వ నంబర్ వచ్చింది. PRASADలో పి అంటే 8, ఆర్ అంటే 2, ఏ అంటే 1, ఎస్ అంటే 3, ఏ అంటే 1, డి అంటే 4. అక్షరాలేమో 6, సంఖ్యాబలం 19. సో 1, 6 ఎఫెక్ట్ పడింది. ఈ 1, 6 ఎఫెక్ట్ అనేది అన్హ్యాపీ ఎండింగ్. ఏ ప్రసాదన చూడండి, దే విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్. సో మామూలుగా ఏమంటారంటే సాడ్ ఉందని సాడ్ అయిపోతారు. సాడ్ ఉండేది కాదు, ఆ 6 అక్షరాలకి 1వ నంబర్ వల్ల సాడ్ అవుతున్నారు. తర్వాత ప్రణవ్, PRANAV. ఈ ప్రణవ్లో పి పక్కన ఆర్ ఉండడమే కాకుండా 18 నంబర్ అండ్ 16 నంబర్ ఉంది. 18 రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. 16 ఈజ్ సడన్ ఫాల్, పైనుంచి పడిపోవడం. డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో యాక్సిడెంట్స్ అయ్యే నంబర్. కోపం ఎక్కువ ఉంటుంది. సో ప్రసాద్, ప్రణవ్, టూ బ్యాడ్. థర్డ్ ప్రణీత. సో నిన్న మొన్న ఒక టీవీలో ఒక డాక్టర్ ప్రణీత గురించి చూపిస్తున్నారు. ప్రణీత వరంగల్లో నాకు తెలిసి ఒక స్వప్నిక ప్రణీత మీద యాసిడ్ జార్ జరిగింది. ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అమ్మాయికి ఒక కన్ను పోయింది. ఈ ప్రణీతలో 6, 3 అండ్ 31 ఉంది. 6, 3 అంటే ఏంటంటే వచ్చి నన్ను చంపేయండి, లేకపోతే నా ఆరోగ్యం. అంటే ఒకే ఒంట్లో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఈ 6, 3 అంటే ధ్వంసానికి సిద్ధంగా ఉన్న ఒక పేరు. ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకోకూడదండి. ఏ పేరు పెడితే ఆ పేరు మనం స్టైల్గా ఉందని పెట్టుకుంటే. ప్రణీతలో 6, 3 అంటే 6 రాక్షసులు, 3 దేవతలు. 2 ఒకే మనిషి ఒంట్లో ఉంటే ఆ మనిషి ధ్వంసం అయిపోతాడు. హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్. అండ్ 31 ఉంది పైథాగరస్ సిస్టంలో. దీన్ని సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ నంబర్ అంటారు. తర్వాత ప్రభాకర్లో అక్షరాలేమో 9, అచ్చులు ఏ 3 అచ్చులు, 6 అల్లులు. ఒక పిలిచే పేరులో 9 లెటర్స్ ఉండి 3 అచ్చులు 6 అల్లులు ఉంటే అది కూడా ధ్వంసమే. 6, 3. ప్రబలికలో 3 ఏలు, 1 ఐ. ఏ అంటే 1, ఏ అంటే 1, ఏ అంటే 1, ఐ అంటే 9. 12 నంబర్. అన్ని చెప్పేవన్నీ కూడా పి పక్కన 6 ఉండేవే. ప్రణవ్ కావచ్చు, ప్రణయ్ కావచ్చు, ప్రసాద్ కావచ్చు, ప్రణీత కావచ్చు, ప్రేమ్ కావచ్చు, ప్రబలిక కావచ్చు, ప్రభ కావచ్చు, ప్రియాంక. నేను చూసిన ఏ ప్రియాంక కూడా పెళ్ళై నాకు హ్యాపీగా లేదు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఆర్థిక ఇబ్బందులు అండ్ టెన్షన్స్. సో నో ప్రియాంక ఇస్ హ్యాపీ. అండ్ ప్రీతి, నేను ఎంతోమంది ప్రీతిని చూశాను, సూసైడ్ చేసుకున్న ప్రీతిల్ని. ఈ పక్కన 6 రావడం వల్ల మైండ్ బ్యాలెన్స్ ఉండదు. 8కి 9కి పడదు కాబట్టి ఒంట్లోనే మహా ఘర్షణ అండ్ ఇంబ్యాలెన్సింగ్ ఉంటుంది.
ప్రియాంకలో 18 నంబర్ ఉంది. అండ్ ముద్దుగా ప్రియా అని పిలిచిన 13 నంబర్, 33 నంబర్. పి అంటే చాల్డిన్ సిస్టంలో 8, ఆర్ అంటే 2, ఐ అంటే 1, వై అంటే 1, ఏ అంటే 1. 13 నంబర్ చాల్డిన్ సిస్టమ్. పైథాగరస్లో పి అంటే 7, ఆర్ అంటే 9, ఐ అంటే 9, వై అంటే 7, ఏ అంటే 1. 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, ఎవరన్నా ఈజీగా మోసం చేసే నంబర్, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సో పి పక్కన ఆర్ ఉంటే దయచేసి 2025లో ఈ పేరులో కరెక్షన్స్ చాలా చాలా అవసరం. అదర్వైజ్ ఈ పి పక్కన ఆర్ ఉన్న వాళ్ళు 2025లో హెవీ లాసెస్, యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ఫాల్ డౌన్ ఆర్ క్రష్ చూడబోతున్నారు. సో ఇలాంటి వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు నేమ్లో ఒక లెటర్ మార్చుకుంటే ఆ వైబ్రేషన్స్ ఎఫెక్ట్ పోయేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. సో నన్ను నేరుగా కలవాలనుకుంటే మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7, మణికొండ, పిజ్జా హట్ బిల్డింగ్, 5వ అంతస్తు. సో నేరుగా రాలేము అన్నవాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గర గైడెన్స్ తీసుకోండి. నేను మీ పేరులో అక్షరం మారుస్తాను, సర్టిఫికెట్స్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. లక్కీ నంబర్, లక్కీ కలర్ చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి. 4th వచ్చి లక్కీ స్టోన్స్, ఇవి లేట్ చేయకుండా వేసుకోండి. 5 గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఇవి 5 ఫాలో అయినారంటే పంచభూతాలు మీకు దీవెనలు ఇచ్చి మిమ్మల్ని డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధంలో పైకి తీసుకొస్తాయి. సో నేను మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీకు లైఫ్ లాంగ్ గెలిచేలాగా గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 members
నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, ఎంబీబీఎస్. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.